థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సారీ అండి. పర్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఫర్ దిస్ థర్స్డే వండర్ఫుల్ సెషన్ ఆఫ్ అవర్ ఫ్రీక్వెన్సీస్. సో ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్ అండ్ మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ అంతా ఫిజిక్స్ టెక్నాలజీ అండి. సో మీ అందరికి కూడా ఈ నవరాత్రులు ఆ, మనందరికీ ఇప్పుడు వండర్ఫుల్ టైం అండి. మంచి ఎనర్జీస్ని ఎంజాయ్ చేసే టైంలో మనం అందరం కలుస్తున్నాం. చాలా చాలా సంతోషం. సో బేసిక్గా మన ప్రతి ఫెస్టివల్ దానికి ఒక సైన్స్, ఒక సైంటిఫిక్ సిస్టమ్ అనేది మన పూర్వీకులు మనకు డెవలప్ చేసి అందించిన అద్భుతమే మన ఫెస్టివల్స్ అని చెప్పొచ్చు అండి. ఫెస్టివల్స్ అనేటివి ప్రతి కమ్యూనిటీలో ఉంటాయి. ప్రతి ఒక్కరికి రకరకాల సీజన్ వైజ్గా వాళ్ళ ఫెస్టివల్స్ అనేటివి వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు. అయితే నాకు చాలా గొప్ప సంతోషం అనే విషయం ఏంటంటే మన సనాతనం, మన ఆధ్యాత్మికతలో స్పిరిచువాలిటీ అనేది ఓవరాల్ వెల్బీయింగ్కి. చాలా మందికి నేను ఒకసారి షార్ట్ కట్గా చెప్తాను. కొంచెం స్పిరిచువాలిటీ గురించి కొన్ని స్టెప్స్ మనం తెలుసుకుందాం, అర్థం చేసుకుందాం. అఫ్ కోర్స్ ఇక్కడ చాలా మందికి అద్భుతమైన అనుభవాలు, ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీస్ ఉన్నారు. నాకన్నా ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, డెఫినెట్గా షూర్. బట్ నా విషయ పరిధిలో ఈ ఫ్రీక్వెన్సీస్ని నేను లింక్ చేస్తూ వై వీ నీడ్ టు హ్యావ్ స్పిరిచువల్ కనెక్షన్ అండ్ స్పిరిచువల్ టచ్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కూడా రెండు ఆల్మోస్ట్ మనకు అద్భుతమైన రెండు సీజన్స్ నడుస్తున్నాయి. ఒకటి నవరాత్రులు, ఇంకొకటి బ్రహ్మోత్సవాలు. ఇంకొకటి బ్రహ్మోత్సవాలతో సహా మనకు బతుకమ్మ, ఎస్పెషలీ తెలంగాణ రీజన్స్లో ఫ్లవర్స్ అన్ని పేర్చి బతుకమ్మగా తయారు చేసి సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనం చూస్తుంటాము. సో ఒక్కొక్క దగ్గర, అదే గుజరాత్లో చూస్తే దాండియా అని వాళ్ళు ఆడుతుంటారు. అట్లా మహారాష్ట్రలో వాళ్ళ కల్చర్ ఉంది. అట్లా ప్రతి కల్చర్లో అద్భుతంగా వాళ్ళు లైఫ్ని ఈ స్పిరిచువల్తో కనెక్ట్ చేసుకొని రకరకాల యాక్టివిటీస్. స్పిరిచువాలిటీకి వచ్చేసరికి ఫెస్టివల్ మెయిన్గా ఏంటంటే 4 సీజన్స్ ఉన్నాయండి. ఆ 4 సీజన్స్కి మనకు 4 ఫెస్టివల్స్ మెయిన్ సిగ్నిఫికెన్స్ అనమాట, గేట్వేస్ అని చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మన బాడీ క్లీనింగ్ గురించి శివరాత్రి నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఫాస్టింగ్ అనుకోండి, ఓన్లీ ఫ్రూట్స్ తినడము, వాటర్ తాగి ఉండడము, అంటే దాన్ని డిటాక్స్ కింద మేము కన్సిడర్ చేస్తాము. సో అది వర్షాకాలం. వర్షాకాలం తర్వాత ఇప్పుడు మనం నెక్స్ట్ వింటర్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో ఆ వింటర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వర్షాకాలం అనేది క్లీనింగ్ ప్రాసెస్ గురించి మనకు సిగ్నిఫికెన్స్ ఇస్తుంది. మన బాడీని క్లీన్ చేసుకోవడానికి మనకు అది అవకాశం ఇస్తుంది అనమాట. సో ఎట్లయితే నేచర్ క్లీన్ చేసుకుంటుందో మనం క్లీన్ చేసుకోవాలి. దానికి సిగ్నిఫికెంట్గా ఈ ఉపవాసాలు చేయడం కానీ, ముఖ్యంగా చాతుర్మాత దీక్షాన్ని తీసుకుంటారండి ఈ వర్షాకాలంలో. అంటే చాతుర్మాసం అంటే 4 నెలలు అనమాట. ఇది జైనిజంలో కూడా ఉందండి, మన హిందూయిజంలో కూడా ఉంది. ముఖ్యంగా చాతుర్మాసంలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రావెల్ చేయరు. తర్వాత ఎందుకు ట్రావెల్ చేయరు అంటే, పూర్వం ఏంటంటే వరదలు వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జిలు కానీ ఇవన్నీ కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ట్రావెల్ చేయరండి. అంటే ప్రతి దానికి ఒక ఆ, అక్కడ ఉన్న పర్టికులర్ సఫరింగ్కి దాన్ని మన స్పిరిచువల్తో కనెక్ట్ చేశారు. ఎందుకు కనెక్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు పాటించాలనే ఉద్దేశం. ఎందుకంటే మనం స్పిరిచువల్తో ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో దాన్ని మనం చాలా సీరియస్ తీసుకుంటాము. ఏదో మామూలుగా చెప్తే వినరు, అర్థం చేసుకోరు, గుర్తుండదు అనే యాంగిల్లో వాళ్ళు అలా కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ చెప్పారన్నమాట. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఆ, భూమిలో నుంచి వచ్చే గడ్డలు తినొద్దు అని అంటారండి. చాతుర్మాసం తినరు అనమాట వాళ్ళు. ఎస్పెషల్లీ ఈ భూమిలో నుంచి వచ్చేటి ఏముంటాయండి, చామగడ్డ కానీ, ఆలు ఆలు కానీ, అలానే కందగడ్డ కానీ, అలాంటి గడ్డకాయలు ఇవి కూడా చాతుర్మాసంలో తినరండి. ఎందుకు తినరంటే ఎక్కువ వరకు వాటికి పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది. వర్షం పడ్డప్పుడు వాటర్ స్టాగ్నేట్ అయినప్పుడు వాటికి వైరస్ బ్యాక్టీరియా సోకుతుంది కాబట్టి అది మనం తినడం వల్ల మనకు చెడు చేస్తుంది అనే ఉద్దేశంతో కందమూలాలు అంటే ఎస్పెషల్లీ భూమిలో నుంచి వచ్చినవి తినొద్దు అనేసి ఒక రూల్ పెట్టుకున్నారు. అట్లానే ఈ ఆకుకూరలు కూడా మానేస్తారండి. ఆకుకూరలు కూడా తినరనమాట. కోర్స్ ఆకుకూరలు తింటే ఏమవుతుందంటే ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు పురుగులు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి ఆకుల్ని అటాక్ చేస్తాయి. దాంతో ఆకుల్ని అవి కొరుకుతాయి కాబట్టి అవి మనకు తినటం వల్ల హామ్ అవుతుందని అవి కూడా తినరు.
మరి ఏం తింటారు ఈ వర్షాకాలం అంటే తీగ కాయలు తింటారండి. తీగ కాయలు అంటే పొట్లకాయ, బీరకాయ, సొరకాయ, కాయగూరలు అన్నమాట. కాయ అనే వస్తువులన్నీ తీగల్లాగా వస్తుంటాయి కదా, అవి తింటారు. అవి క్లోజ్డ్ స్ట్రక్చర్ ఉంటాయి. ప్లస్ సేమ్ టైం అవి భూమి లోపల ఉండవు. అలానే ఆ, ఆకులకి సంబంధించినవి కావు. అది తీగలో వస్తాయి కాబట్టి వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి వాటిని తినడం ఈ పర్టికులర్ సీజన్లో. దాని గురించి మనకు ఏం చెప్తారంటే సీజనల్ ఫ్రూట్స్, సీజనల్ వెజిటేబుల్స్ తినమని చెప్తారు. ఇదంతా కూడా వర్షాకాలం. ఇప్పుడు మనం వర్షాకాలం ఎండ్ అయిపోయి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ మనం వింటర్లోకి వెళ్తున్నాం అంటే దసరా నుంచి మనము వింటర్ని ఎంజాయ్ చేయబోతున్నాం. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అయిపోయి ఎండింగ్కి వచ్చేసాం అనమాట. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్లోనే ఇవన్నీ క్లీనింగ్కి సంబంధించిన ఫెస్టివల్స్ అన్నీ వచ్చేసాయండి. వాటిని మనం ఫినిష్ చేసుకొని ఇప్పుడు దసరాలోకి ఎంటర్ అవుతున్నాం. దీంట్లో ఏంటంటే లోడింగ్ అనమాట. క్లీనింగ్ అయిపోయింది, ఇప్పుడు లోడింగ్ చేసుకోవాలి, మన బాడీని స్ట్రెంత్ చేసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు ఆ, మన ఈ ఫెస్టివల్స్లో మ్యాక్సిమం స్ట్రెంత్కి సంబంధించిన వస్తువులు, ఫ్రూట్స్ కానీ స్ట్రెంత్కి సంబంధించిన ఎస్పెషల్ డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తినడం మనం మొదలు పెట్టచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అని రెండు రకాలు ఉన్నాయండి. మనం ఏం చేయాలంటే డ్రైగా ఉన్నప్పుడు వెట్ చేయాలి, వెట్టుగా ఉన్నప్పుడు డ్రై చేయాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్ అండి. డ్రై చేయడం అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు రాబోయే శీతాకాలంలో మనం ఫ్రూట్స్ తింటే జలుబు చేస్తుందండి. ఇది మనందరికి కామన్ తెలుసు. ప్లస్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుగురించి ఏం చేశారంటే మన పూర్వీకులు ఈ శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినమని పెట్టారండి. అంటే ఇవే ఫ్రూట్స్ని డ్రై ఫార్మాట్లో మనం తీసుకుంటాం అనమాట. ఆ డ్రై ఫార్మాట్లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల ఈ కోల్డ్, కాఫ్, ఫ్లమ్ములు ఇలాంటివి మనకు తగలకుండా మనం కాపాడుకోవడానికి మనకేం చెప్పారంటే వింటర్లో డ్రై ఫ్రూట్స్ తినమన్నారు. అలానే సమ్మర్లోకి వచ్చేసరికి ఫ్రూట్స్ తినమన్నారు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఇది ఫస్ట్ మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. అసలు మన ఆరోగ్యానికి ఆహారం అనేది తయారైందండి. ఆహారం అంటే ఆహారం అనేది ఎందుకు తయారు చేశారంటే ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం అండి. ఆహారంగా ఉండే నియమాలు, ఆహారంగా ఉండే ఆరోగ్యాన్ని తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోమని ఆహారం తయారు చేశారు. ఆ ఆరోగ్యాన్ని కాస్త మనం ఏం చేసామంటే అప్గ్రేడ్ చేసుకొని టేస్ట్ కింద మార్చుకున్నామండి. నాకు స్వీట్ ఇష్టం, నాకు హాట్ ఇష్టం, నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం అని ఆ ఇష్టాన్ని పెంచుకొని ఆహారాన్ని కాస్త అనారోగ్యం కింద మార్చుకున్నామండి. ఎప్పుడైతే ఇష్టం అనేది వచ్చింది, టేస్ట్ అనేది వచ్చిందో అక్కడి నుంచి అనారోగ్య సమస్యలు మొదలయ్యాయండి. అనారోగ్య సమస్యలు అంటే కొంతమంది స్వీట్సే తింటారండి, వాళ్ళకి స్వీట్ ఇష్టం కాబట్టి. కొంతమంది హాటే తింటారు, హాట్ ఇష్టం కాబట్టి. అంటే ఏదైతే మనకు ఎక్కువ ఇష్టమో దానికి మన పూర్వీకులు కౌంటర్ కూడా పెట్టారండి. ఏం కౌంటర్ పెట్టారు తెలుసా అండి? ఆ, అతి ఏదైనా సరే వర్జయాత్. అతి వర్జయత్ అంటే ఏంటంటే ఎక్కువ ఏదైతే నువ్వు తింటావో, ఏదైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో అదే మనని చెడు చేస్తుంది, పాడు చేస్తుంది అని అర్థం. అంటే మనం ఎక్కువ తినడం వల్ల మనకు అది అక్యుములేట్ అయిపోయి డ్యామేజ్ చేస్తుంది. సమతుల్యత, ఆహారం అనేది ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలనేది లెక్క అండి. అన్ని రకాలుగా బ్యాలెన్స్ అవ్వాలి అనేది కాన్సెప్ట్. అయితే అందునుంచి మన పూర్వీకులు ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పారండి. మనకు బాగా ఇష్టమైన వస్తువు తీసుకెళ్ళి కాశీలో వదలమన్నారు. కాశీలో మనకి ఇష్టమైన జిలేబియో, వంకాయో, లేదో ఇంకో ఏదో గుమ్మడికాయో వదిలేసాం అనుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే పుణ్యం, మోక్షం వస్తుందా? మోక్షం రాదండి, ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. ఈ కాశీకి వెళ్ళి మనకి ఇష్టమైన వస్తువు వదిలేయడం వలన అక్కడ దేవునికి కానీ మనకి కానీ బెనిఫిట్ కాదండి, మన ఆరోగ్యాన్ని పెట్టి. అంటే మన పూర్వీకులు పెట్టిన ప్రతి రూల్స్ అండ్ రెగ్యులేషన్, ప్రతి విధి విధానాల్లోనే సైన్స్ ఉందని చెప్తానండి. అదే సైన్స్ అంటాను. ఇప్పుడు మనం పాటిస్తుంది నాన్ సైన్స్, నాన్ సెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని మన శాస్త్రానికి విరుద్ధంగానే వెళ్తున్నామండి. సో ఈ టేస్ట్ కాస్త ఏమైందంటే ఇప్పుడు లగ్జరీ కింద మారిందండి. ఫస్ట్ ఏమైంది? ఆరోగ్యం గురించి ఆహారం తయారైంది. ఆ ఆహారం గురించి ఆహారం కాస్త నెక్స్ట్ అప్గ్రేడ్ ఏమైంది? టేస్ట్కి వెళ్ళిపోయిందండి. టేస్ట్కి తర్వాత ఇప్పుడు ఏమైందో తెలుసా అండి? ఇప్పుడు లగ్జరీ. బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళు కాబట్టి డ్రై ఫ్రూట్స్ తినాలి నేను. అంటే డబ్బులుంటే డ్రై ఫ్రూట్స్ తినాలి, డబ్బులున్న వాళ్ళే డ్రై ఫ్రూట్స్ తింటారు. డబ్బు లేని వాళ్ళు అంటే డబ్బు లేని వాళ్ళ ఫుడ్ నేను తింటే నేను డబ్బు లేని వాడిని అనుకుంటారు అన్న మెంటాలిటీకి మనం ట్యూన్ అయిపోయాం. ఎంత తప్పుడు మెంటాలిటీ చూడండి. ఎంత రాంగ్ అంటే అంత రాంగ్. డబ్బులుంటే సంవత్సరం మొత్తం డ్రై ఫ్రూట్స్ తినొచ్చా? 100% తప్పు. ఎండాకాలం డ్రై ఫ్రూట్స్ తింటే ఏమవుతుందో తెలుసా అండి? వేసవిలో డ్రై ఫ్రూట్స్ తింటే ఏమవుతుందో తెలుసా? పైల్స్ వస్తాయండి, హీట్ అవుతుందండి. సో
అప్పుడు అసలు తినకూడదు. అదే ఇప్పుడు వర్షాకాలం కావాలి, హీట్ కావాలి మనకు, ఉల్టా రివర్స్. బయట చల్లగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన బాడీ హీట్ని పెంచుకోవాలి. బయట హీట్ ఉంటుంది కాబట్టి మన హీట్ని తగ్గించుకోవాలి. అందుంచి వర్షాకాలమైన ఫ్రూట్స్ తినాలి, శీతాకాలంలో డ్రై ఫ్రూట్స్ తినాలి. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, ఇక్కడి నుంచి మొదలు పెట్టాలండి డ్రై ఫ్రూట్స్ తినడం. మొదలుపెట్టి స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ ఇప్పటి నుంచి మొదలుపెట్టి సంక్రాంతి వరకు అండి. సంక్రాంతితో బ్రేక్. సో ఈ విధంగా మనము మన పూర్వీకులు పాటించిన ఆహార విలువలు కానీ, ఆహార అలవాట్లు కానీ, విధి విధానాలు కానీ, ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీ కనెక్ట్ చేశారండి. అంటే ఈ పండగకి ఇది తినాలి, ఈ పండగకి తినాలి అని, అంటే ఆ పండగ నుంచి అది స్టార్ట్ చేయమని, ఈ పండగ నుంచి ఇది స్టార్ట్ చేయమని, అవన్నీ కూడా కీ పాయింట్స్ అనమాట మనకు. గేట్ వేస్ అని చెప్తాను ఆరోగ్యానికి. సో ఆ విధంగా మన పూర్వీకులు వాళ్ళ ఆరోగ్యాన్ని అద్భుతంగా కాపాడుకున్నారండి. ఏమనుకోవద్దు. ఇప్పుడు మన మెడికల్ సైన్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇవంతా మనకు గత 400 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నామండి. ఒక 400 సంవత్సరాల నుంచి మెడికల్ సైన్స్ అనేది అభివృద్ధి చెందింది, మనందరికీ తెలుసు. కానీ అంతకుముందు భూమి పుట్టినప్పటి నుంచి మెడికల్ సైన్స్ ఉందా? డాక్టర్లు ఉన్నారా? మరి అప్పుడు బతకలేదా? అప్పుడు ఆరోగ్యంగా లేరా? అప్పుడు రోగాలు ఉన్నాయా? ఆ, అప్పుడు రోగాలు ఉన్నాయండి, ఇప్పుడు కూడా రోగాలు ఉన్నాయండి. కానీ అప్పుడు రోగాలు వేరు, ఇప్పుడు రోగాలు వేరు. అప్పుడు ట్రీట్మెంట్ పద్ధతులు వేరు, ఇప్పుడు ట్రీట్మెంట్ పద్ధతులు వేరు. కానీ ఎవరు ఆరోగ్యంగా ఉన్నారు? ఇక్కడ పాయింట్ ట్రీట్మెంట్ల గురించి, గొప్పతనం గురించి నేను చెప్పదలుచుకోలేదు. రోగాలు గొప్పతనం గురించి అప్పుడు లేవండి, ఇప్పుడు ఉన్నాయని కూడా చెప్పదలుచుకోలేదు. ఎప్పటివి అప్పటికి, ఏ చెట్టు గాలి అంటారు కదండి. ఎప్పుడు ఉండే థ్రెట్ వాళ్ళకి అప్పుడు ఉందండి. కాకపోతే ఎవరు దాన్ని అద్భుతంగా హ్యాండిల్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఎవరైతే లాంగివిటీ ఆఫ్ లైఫ్ ఆరోగ్యంగా మెయింటైన్ చేయగలిగారో వాళ్ళు అద్భుతంగా హ్యాండిల్ చేయగలిగారు. ఎవరైతే లాంగివిటీ లైఫ్ ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నారో వాడు ఫెయిల్యూర్ అని చెప్తాను నేను. రైట్. ఇక మనం ప్రూవ్ చేసుకుందాం అంటే ఒక్కసారి మనం ప్రాక్టికల్గా చూసుకుందాం. పూర్వము మనందరూ తెలుసు, మన పూర్వీకులు ఎన్ని వందల సంవత్సరాలు బతికారు. మనందరు ఎవరిని అడిగినా ప్రతి ఊరికి 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు వందల్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు 100 సంవత్సరాలు దాటడం అంటే ఏంటంటే న్యూస్ పేపర్లో రావడం, పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డులు ఇవ్వడం, ఆ స్థాయికి వెళ్ళిపోయినాం మనం. అంటే అబ్నార్మల్, అన్కామన్ థింగ్ అనమాట మనకి. కామన్ ఇప్పుడు అన్కామన్. ఇప్పుడు ఏమైందంటే అసలు ఛాన్సే లేదు, 100 సంవత్సరాలు బతికే ఛాన్సే ఈ భూమి మీద ఎవరికి లేదు అనే పరిస్థితి మనం తెచ్చుకున్నాం. ఒప్పుకుంటారండి? ఎస్. సో ఇప్పుడు నేనేమంటానంటే మళ్ళీ మనము రిటర్న్ టు నేచర్ అంటాను. రిటర్న్ టు నేచర్ అంటే మళ్ళీ మనం ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ మనం సంతోషంగా ఉండాలి, మళ్ళీ ఆహ్లాదంగా ఉండాలి అనుకుంటే, మన నెక్స్ట్ జనరేషన్ కూడా అలా ఉంచాలి అనుకుంటే మళ్ళీ మనం స్పిరిచువాలిటీలోకి వెళ్ళాల్సిందే. వేరే ఆప్షన్ అనేది లేదు. స్పిరిచువాలిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఓన్లీ ద గేట్ వే టు లివ్ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్. అంటే ఇటు ఆరోగ్యపరంగా అనుకోండి, ఇటు సంపదన పరంగా అనుకోండి, ఇటు సంతోషం. అంటే మనిషికి మూడే కావాలండి: ఆరోగ్యం, సంపద, సంతోషం. ఆరోగ్యం ఎప్పుడు ఉంటుంది? డెఫినెట్గా మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడే. సంపద ఎప్పుడు ఉంటుంది? మెంటల్గా ఫిట్గా ఉన్నప్పుడే. అండ్ స్పిరిచువల్గా ఫిట్గా ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. సో దీన్ని సాధించాలి, దీన్ని మనం పొందాలి అనుకుంటే మళ్ళీ మనం అందరం ఆ స్పిరిచువాలిటీతో కనెక్ట్ అవ్వండి. ఈ ఆర్గనైజేషన్ ఇది మంచిది, అది మంచిది, ఇది చేస్తే కరెక్ట్, ఇది చేస్తే తప్పు అనేది ఏది లేదండి. నన్ను అడిగితే ఏదో ఒకటి చేయడం మాత్రం కరెక్ట్ అనేది నాకు తెలుసండి. దేంతో కనెక్ట్ ఉండకుండా ఉండడము తప్పు అంటాను నేను. ఏదో ఒక స్పిరిచువల్ కనెక్షన్, అది మెడిటేషన్ అంటారా, ప్రాణాయామం అంటారా, యోగా అంటారా, లేదా ఏదైనా జపం అంటారా, ఏదైనా హవనం అంటారా, ఏదైనా దీక్ష అంటారా, ఏదైనా పూజ అంటారా, ఏదైనా వ్రతం అంటారా, ఏదో ఒకటి అండి. ఏది గొప్పది అంటే నేను ఒకటే చెప్పగలుగుతాను: చేసే వ్యక్తి యొక్క గొప్పతనమే దాంట్లో ఉండే గొప్పతనము.